విశ్వసించిన ఎడల మీరు మీ పాపములో నుండి చనిపోదురని వారితో చెప్పాను. కాబట్టి వారు నీవెవరవని వారిని అడుగగా యేసు వారితో మొదట నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడినే, నేనే, ఆ తండ్రిని, ఆ రక్షకుడిని, ఆ పోషకుడిని, ఉన్నవాడును, అనువాడును, అల్ఫాయను, ఒమేగాయను అని చెప్తున్నాడు. మీకు చెప్పాను కదా మొదటి నుంచి అని చెప్తాను. తర్వాత మిమ్మల్ని గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపిన వాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే ఈ లోకములో ఉన్న విశ్వాసులకు బోధించుచున్నాను అని చెప్పాను. తండ్రిని గూర్చి తమతో చెప్పెనని వారు గ్రహింపలేకపోయేది. ఎందుకంటే హృదయ కాఠిన్యం ఉంటే ఎంత చెప్పినా వాడిలోకి వాక్యం అనే వెలుగు వెళ్ళదు, ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగదు. నా స్వరము వింటారా? వింటే మీరు ఆయన పిల్లలు అవుతారు ఈ రోజున. తర్వాత 28 కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. ఇప్పుడు తెలియదురా బాబు, నీకు తెలుసుకునే రోజు ఒకటి వస్తుందని చెప్తున్నాడు. ఎన్నడు ఎరుగని మన్నాతో పడకండ్రా బాబు అంటున్నాడు. శరీరం కోసం ఈ రోజు తెల్లారు లేచిన కానీ క్షేమైన ఆహారం కొరకు పరిగెడుతున్నావు, ఆత్మీకమైన ఆహారం కొరకు పరిగెత్తు. అది మంచి పోరాటం. అంటే ఒక క్రైస్తవుడిగా మంచి పోరాటం ఏంటంటే బలమైన ఆహారం తినేవాడుకు ఏమిస్తా అంటున్నాడు? నా కుమారుడనే ఒక డిగ్రీ ఇస్తాడు నీకు. పాలిచ్చు వాటి ఆహారం తింటే సేవకులుగా, పరిచారకులుగా, ఆత్మ దూతలుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిన్నటి దిన ముందు అదే మనం మాట్లాడేది. తర్వాత నిత్య జీవము, ఈ ఆహారం తిన్నవాడికి నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. ఎక్కడుంది ఆ నిత్య జీవ ఆహారము? ఎవరిలో ఉన్నది ఆహారము? ఎవరి ద్వారా వచ్చింది మనకి నిత్య జీవము? యేసయ్య ద్వారా. యేసులోనే, ఆయన మాటలోనే నిత్య జీవము ఉన్నది. వాడు ఎవడైతే నిత్య జీవములోకి ప్రవేశిస్తాడో వాడికి మరణము లేదు. మరణం అనేది నీ శరీరానికి కానీ నీ ఆత్మకి కాదు. నిత్య జీవముగా నువ్వు ఇక్కడ కొని పోయేది ఎక్కడికనంటే పరలోక రాజ్యానికి నీ ఆత్మతోనే. ఆత్మకి మరణము లేదు. అందుకే దేవుడు అన్నాడంటే నేను ఆత్మై ఉన్నాను, మీరు కూడా నా ఆత్మై ఉన్నారన్నాడు. ఆయన ఆత్మగా జీవిస్తే నిత్య జీవమును నువ్వు పొందుకున్నట్లే. తర్వాత మనుష్య కుమారుడు దానిని ఆయనను పంపిన వాని అందు మీరు విశ్వాసం ఉంచుటయే. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచిక క్రయించున్నావని, ఏమి జరిగించుచున్నావని మన పితరులు అరణ్యములో మన్నాను భుజించరని ఆయనతో చెప్పారు. ఇందాక మనం చదివిన దానికి లింక్ డాక్యుమెంట్ ఇది. తర్వాత కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మీకు ఇయ్యలేదు. మోషే ఇచ్చాడు అంటా ఉంటారు అందరూ. మోషే అది ఇవ్వలేదంట. తర్వాత మా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించెను. ఎలాంటి ఆహారం అనుగ్రహించాడంట? నిజమైన. యేసయ్యలో ఏమున్నది? ఐఎమ్ ద ట్రూత్ అనలేదా? నిజం అనడా లేదా? ఇక్కడ ఏమంటున్నాడు? నిజమైన ఆహారం. అంటే యేసయ్యలో ఏమున్నది? సత్యం ఉన్నది, ఆ నిజం అనేది ఉన్నది. తర్వాత
పరలోకము నుండి దిగి